స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ దేశం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఎక్కడైతే స్త్రీకి ఆదరణ ఉండదో అటువంటి దేశం సుభిక్షంగా ఉండదు. చందు మన పక్క బెంచ్ ఎవడో ప్రమిళని గోకాడంట కదరా. నాకు తెలుసురా, నువ్వు నాకు చెప్పకరా. అబ్బా, సిగరెట్ దమ్ములు ఆగుతుంటే ఎంత తృప్తిగా ఉంటుందిరా. చాలేరా బాబు, తృప్తిగా ఉందని మొత్తం తాగాక ఇటురా బాబు. ఆపండి, మీ సిగరెట్ గోల. సిగరెట్ అని చచ్చిపోతున్నారు. ఉండే మరి చచ్చిపోక ఇక్కడ ఖాళీగా ఉండే ఏం చేస్తాం? బీటీ వేసుకోవడం ఒక ఫిగర్ ఉందా, ఒక ఆంటీ ఉందా? ఫిగర్ సరే గానీ ఆంటీ ఎందుకురా? ఆంటీ ఎందుకంటావేంట్రా? ఏ ఫిగర్ లేకపోతే ఉన్న ఆంటీని చూసి ఆనందిద్దాం. ఇప్పుడు ఆంటీలంతా ఖాళీగా లేరమ్మా, టీవీ సీరియల్ కతుకుపోయే టైం అమ్మా. మనల్ని ఇక్కడి నుంచి తరిమేయడానికి ఎవరో ఆడుతున్న నాటకం, అది ఇప్పుడే బట్టబయలు చేద్దాం. ఏం చేద్దాంరా? ఆ దయ్యాన్ని ముసుకేసి పట్టుకుందాం. మరి దుప్పటి కావాలి కదా. ఏమే చెయ్యండి పోతుంది, వచ్చి పెరుగొట్టించవే. అబ్బా ఉండండి, అంత కంగారు ఎందుకు? 2 నిమిషాల బ్రేక్ వస్తుంది, రాగానే వచ్చి వడ్డిస్తాను, ఆగండి. నేను తెచ్చాను కదా, ఇదిగో. ఈ టీవీ సీరియల్ తగలయ్యా, ఎదవ జీవితం. మేము సంతోషంగా ఫామ్ హౌస్ కి వెళ్తుంటే ఆ ఆనందానికి కారణమైన నువ్వు డల్ గా ఉన్నావేంటి? నువ్వు అక్షిత అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీరు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగొస్తారన్న నమ్మకం నాకు లేదు. ఏంటే ఈ పొగంతా? వంటింట్లో ఏం పెట్టి తగిలెట్టావు? అయ్యో, టీవీ సీరియల్ టెన్షన్ లో ఉండి పొయ్యి మీద పాలు పెట్టి కట్టేయడం మర్చిపోయానండి. వెళ్ళి కట్టేసి రండి. ఛీ, దినమ్మా జీవితం. అసలు టీవీ సీరియల్ ఎవడు కనిపెట్టాడు రా బాబు? ఉన్న పలంగా కరెంటు పోతే అమ్మాయి లాంటి మొత్తం బయటికి వచ్చేస్తారా. ఓరిడమ్మ, అది మూత మూసినదా? అనగానే కరెంట్ పోయిందేంట్రా? మరి పోక మన టంగు పొగరమ్మా. ఇప్పుడు కనుక ఒక్కొక్కరు కరెంటోని తిడుతుంటే ఉంటుందిరా, చెవులు పట్టిన తుప్పదులు పొద్దహే.
రే మన బాబిగాడు రా. బాబిగా అలా పోతుందంటరా బైక్ ఇంటి దగ్గర పార్క్ చేసి వస్తా. చీడమ్మ జీవితం కానీ ఈ చదివాడు కనిపెట్టాడు రా. ఎంత చదివినా కానీ 100 మార్కులు రావు. మా బాబు 100 వస్తేనే కానీ 100 చేతిలో పెట్టనంటున్నాడు. అందుకనేట్రా ఇప్పుడు దాకా తెగ చదివేస్తున్నావు. కష్టపడించాలి కానీ దమ్ కొట్టరా. వద్దురా, ఇంటికి వెళ్తే మా బాబు సిగరెట్ కోసం కనిపెట్టేస్తాడు. అవచ్చా రే అటు చూడండి రా. ఎవరికరా ఇది ఈ టైంలో వస్తుంది? మా నీదిలో ఈ టైం దాకా చదివే ఫిగర్ ఎవరు ఉన్నారా? చవురుకో, అది ఫిగర్ కదా ఏం కాదు, మన చందుగడ ఎదురింట్లో ఉంటుంది అంజలి హే. అబ్బచ్చా అంత చీకట్లో దాని ఫేస్ ఎలా కనిపించిందిరా? ఫేస్ చూసి కదా హే, అది వేసుకున్న డ్రెస్ చూసి చెప్పాను రా. ఒరే చందు, నిన్ను కాలేజీలో అంజలి కొట్టింది కదరా, దాని మీద రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చిందిరా. ఏంట్రా నువ్వనేది? రే చందు, ఇప్పుడు మనం ఏం చేసిన చీకట్లో మళ్ళీ ఎవరు గుర్తుపట్టరా. ఓకేరా? కరెక్టరా నువ్వు చెప్పింది. రే ఇప్పుడు నేను చెప్పినట్టు ఓకేరా? ఓకేరా. రే నువ్వేమో. హలో హలో నాన్న వచ్చేస్తున్నా, బాయ్ రా. ఛే జఫాగడ్. రే ఆడు పోతే పోడు, మీరు పదండి రా. అన్నయ్య ఏళ్ళు రాగానే సరిపోవురా. మనిషి అన్నాక కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. కామంతో కళ్ళు మూసుకుపోయి తోడ పుట్టిన చిల్లులను కూడా చూడకుండా చిచి చెప్పడానికి అసహ్యంగా ఉంది. అది కాబట్టి చెంపదెబ్బ కొట్టి ఊరుకుంది. నేనైతే నా పక్కనున్న బండరాయి తీసి నేనెత్తి చిత కొట్టేసేదాన్ని. అది కాదమ్మా. ఛీ, నన్ను అలా పిలవకరా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఎవరెలా పోతే మనకెందుకండి, రండి మనం భోంచేద్దాం. అమ్మా వెళ్ళి చేతులు కడుక్కురా. నాకు తినబుద్ధి ఎట్లేదమ్మా. మీరు రండి. నాన్న ఏమిటండి వీడు రేపు పొద్దున రాఖీ పండుగ పెట్టుకుని ఎటువంటి పని చేశాడో చూసారా? ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. అన్నయ్య 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 ఏమే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అలాగే.
సార్ ఏం కావాలి? ఆ? ఆర్డర్ సార్. 1 స్ట్రాబెర్రీ. సార్ పిల్ సార్. ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? అమ్మా అమ్మ క్షమించమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు చేసింది ఏమన్నా చిన్న తప్పేంట్రా? అది రాత్రంతా ఎంత బాధపడిందో తెలుసా? నీ చెల్లి రాఖీ పండగ కోసం 4 రోజుల నుంచి ఎదురు చూస్తోందిరా. ఎందుకో తెలుసా? మొన్న పండక్కి నువ్వు మీ నాన్నని జీన్సు టీషర్టు కొనిపెట్టమని అడిగావు. నాన్న డబ్బులు లేవు అని చెప్పారు. అప్పుడు నీ బాధ చూసి నీ చెల్లెలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు నడిచి వస్తోందిరా. ఆ డబ్బులు పోగు చేసి నీకు జీన్సు టీషర్టు కొని పెడదామనిరా. ఒరేయ్, అది నిన్న రాత్రి ఏమందో తెలుసా? అమ్మా, పొద్దున్న లేవగానే అన్నయ్య మొహం చూడాలి, నేను కష్టపడి కొన్న బట్టలు అన్నయ్యకి ఇవ్వాలి, అన్నయ్య చేతికి రాఖీ కట్టి వాడి కళ్ళలో ఆనందం చూడాలి అందిరా. ఆ తర్వాత బాబా గుడికి వెళ్ళాలని ఎంత ఊహించుకుందో నీకు తెలుసా? ఒరేయ్, అసలు అన్నంటే ఎవర్రా? అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో 2వ అక్షరం కలిపితేనే అన్నరా. అమ్మ నాన్న లేకపోయినా ఏ లోటు లేకుండా చూసుకునేవాడే అన్నరా. అలాంటిది నువ్వే ఇలా చేస్తే ఏ చెల్లైనా భరించగలదా చెప్పు? ఆగు, కుక్కర్ కట్టొస్తాను. హలో హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. చెప్పు. నేను నీతో మాట్లాడాలి, బయటకు వస్తావా? ఎక్కడికి? కృష్ణకాంత్ పార్క్కి. హాయ్. హాయ్. ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగింది నాకు తెలిసింది. ఒక అమ్మాయి మీద కోపం పెంచుకుంటే ఇలా చేస్తారా? అయినా ఎందుకంత నా మీద కోపం? ఓ, ఆ రోజు కాలేజ్లో నీ మీద చెయ్యి చేసుకున్నానా? మరేం చేయమంటావ్? నీ దగ్గరికి వచ్చే ముందు మా సీనియర్స్ నన్ను ర్యాగింగ్ చేస్తుంటే వార్నింగ్ ఇచ్చా. ఆ ఫీల్డ్లో ఉండగా నువ్వొచ్చి మాట్లాడావు. ఆ టైంలో నేను నీతో మాట్లాడితే వాళ్ళు రేపటి నుంచి నన్ను ఏడిపించడం మొదలు పెడతారు. అందుకే ఆ టైంలో నిన్ను కొట్టాల్సి వచ్చింది. నువ్వైతే ఇంటెదురుగా ఉంటావు కాబట్టి అర్థం చేసుకుంటావనుకున్నాను. ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని ఊహించలేదు. అది కాదు. ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వు. మనం అలా నడుస్తూ మాట్లాడుకోవచ్చా? అయినా ఒక అమ్మాయి మాట్లాడకపోతే ఏదైనా చేస్తారా? నిజానికి నాకు జరగాల్సింది పొరపాటున మీ చెల్లెలికి జరిగింది. అదే ప్లేస్లో నేనుంటే మా అన్నయ్య కూడా అంతే బాధపడేవాడు కదా.
దెబ్బ తగిలిన వాడికే దాని బాధేంటో తెలుస్తుంది, కానీ చూసేవాళ్ళకి కాదు. నిన్న మార్నింగ్ మీ చెల్లి మా ఇంటికొచ్చి నా డ్రెస్ నచ్చి తీసుకెళ్ళింది. ఆ డ్రెస్ చూసి నేననుకుని మీరిలా చేశారు. ఏంటి ఇక్కడికి రమ్మని క్లాస్ పీకుతుందనుకుంటున్నావా? అదేం లేదు. లాస్ట్ ఇయర్ నేను రాఖీ కట్టడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కట్టించుకోనని పారిపోయావు. ఎందుకని అడిగితే నువ్వు చెప్పిన రీజన్ నాకు చాలా బాగా నచ్చింది. మన పెద్దోళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మా ఎదురింట్లోకి మీరొచ్చారు. మా మమ్మీ మీ డాడీని, మీ మమ్మీ మా డాడీని అన్నా చెల్లి అని పిలుచుకుంటున్నప్పుడు నేను నీతో రాఖీ ఎలా కట్టించుకుంటాను? వరుసకి నువ్వు నాకేమవుతావు అని అడిగావు. నిజమే. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, మన పెద్దవాళ్ళు వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించుకుంటున్నారు తప్ప పిల్లల గురించి అస్సలు ఆలోచించడం లేదు. కానీ ఆ ఆలోచనా శక్తి నీ దగ్గర నేను గ్రహించాను. అందుకే ఎవరితోనూ క్లోజ్గా ఉండని నేను నీతో క్లోజ్గా ఉన్నాను. కానీ నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు ఆలోచించలేదు. మీరెందుకు తలదించుకుంటున్నారు? తప్పు చేసింది తను చెప్తేనే కదా మీరంతా ఇలా చేశారు. మీరేం కావాలని చేయలేదు కదా. ఏంటి వీళ్ళంతా ఎలా వచ్చారనుకుంటున్నావా? వాళ్ళని నేనే పిలిచాను. ఒక అమ్మాయిని ఏడ్పించడానికి మీరందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఇదే ఆలోచన ఒక అమ్మాయిని సేవ్ చేయటానికి మీరు ఆలోచిస్తే ప్రపంచంలో ఏ అమ్మాయికి వీళ్ళ చెల్లికి జరిగినట్లు జరగదు కదా. 100 మంది అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఎలాగో ఇవ్వలేరు. అట్లీస్ట్ మీరు లవ్ చేసే వాళ్ళని తప్ప మీ వీధిలో ఉండే 2-3 అమ్మాయిలకైనా ప్రొటెక్షన్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. బేసిక్గా నువ్వు మంచోడివి నాకు తెలుసు. ఏదో క్షణికావేశంలో చేసిందే తప్ప నువ్వు కావాలని చేసింది కాదు. అలా చేసుంటే ఈరోజు నేను పిలిస్తే నువ్వు ఇక్కడికి వచ్చుండేవాడివే కాదు. ఈ నిమిషం నువ్వు తలదించుకుని నిలబడ్డావే, అక్కడితోనే నువ్వు చేసిన తప్పు పోయింది. ఇకపోతే నీ చెల్లెలతో నేను మాట్లాడతాను. ఒక వ్యక్తి మనిషిగా మారడానికి నీ చెల్లె ఆయుధమైతే నీ చెల్లికి అంతకంటే ఆనందమేముంటుంది? రెస్పెక్ట్ గర్ల్స్ ఇన్ అవర్ సొసైటీ. దీనికి నాంది మనతోనే మొదలు పెడదాం. పదండి. నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు అంతు లేకుండా పోతుంది. నిర్భయ చట్టం వచ్చినా మహిళలకు అభయం ఇవ్వలేకపోతున్నాం. గాయపడిన మనసుకే తెలుస్తుంది ఆ ఆవేదన, చూసేవాళ్ళకు కాదు. ఇటువంటి అకృత్యాలను అరికట్టాలనే ఆలోచనతో పుట్టిందే ఈ మా మెసేజ్ లఘు చిత్రం. ఈ చిత్రం చూసి సమాజంలో ఒక్కరిలోనైనా మార్పు వస్తుందని చిన్న ఆశ. మీ ప్రభాకరన్.